గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే భాగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని చెప్పడము, ఆ వాక్యాన్ని చాలా గౌరవంతో స్వీకరించి బలరాముడు ఆ వాక్యం తదుపరి ఆయన యొక్క అభిప్రాయాన్ని ప్రారంభించి చెప్తూ ఉన్నాడు. బలదేవ ఉవాచ అని ప్రారంభించి ఆయన అభిప్రాయం ఏ విధంగా యుధిష్ఠిరుడు ద్యూతంలో ఆడాడు, ఆయన అజ్ఞుడా అనజ్ఞుడా అంటే తెలిసినవాడా తెలియనివాడా, ఆ ద్యూత క్రీడ తెలియకుండా ఆడడం వల్ల ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు తప్పితే ఇందులో ఎవరి యొక్క కుట్ర లేదు, ఎవరు వీరి మీద ఎటువంటి దురభిప్రాయంతో ఈ ఆట ఆడింది కాదు, కేవలం ఆయన స్వతహా అనజ్ఞుడైనా కూడా అభిప్రాయం ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఆ క్రీడ ఆడడం వల్ల ఆయన ఈ విధంగా రాజ్యాన్ని కోల్పోయాడు తప్పితే ఇందులో శకుని యొక్క అభిప్రాయం కానీ ఇతన్ని ఏదో పరాజయం పాలు చేయాలనేటువంటి అభిప్రాయం కానీ ఎవరికీ కౌరవులకి లేదు అనే అభిప్రాయాన్ని సూచిస్తూ ప్రతి శ్లోకంలోనూ వారికి అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాడు బలరాముడు. అందులో భాగంగా నివార్యమాణశ్చ కురు ప్రవీరః సర్వైః సుహృద్భిః అయమస్య తదజ్ఞః సదీవ్యమానః ప్రతిదీవ్య చైనం గాంధారరాజస్య సుతం మతాక్షం హిత్వా హి కర్ణం సుయోధనం చ సమాహ్వయద్దేవితుమాజమీఢః దురోదరాస్తత్ర సహస్రశోన్యే యుధిష్ఠిరో యాన్ విషహేత జేతుం ఉత్సృజ్యతాన్ సౌబలమేవ చాయం సమాహ్వయత్తేన జితోక్షవత్యాం. కురుప్రవీరః సర్వైః సుహృద్భిః అయమపి అతదజ్ఞః. కురుప్రవీరః అంటే యుధిష్ఠిరుడు సుహృత్తులైనటువంటి వారందరితోటి కూడున్నాడు, అంటే వాళ్ళ అన్నదమ్ములతోటి ఆయనకి అనుగుణమైనటువంటి పరివారంతో కూడి ఉన్నాడు ఆయన. అలా ఆ దివ్యం అంటే క్రీడాస్థలంలో కూర్చుని పాచికలు చేత్తో పట్టుకుని ఆడుతూ ఉన్నాడు ఆయన. నివార్యమాణశ్చ కురుప్రవీరః సర్వైః సుహృద్భిః అయమపి అతదజ్ఞః. ఈయన అంత పాచికలు చేత్తో పట్టుకుని కూర్చున్నాడు అంటే ఈయన బాగా దీంట్లో నైపుణ్యం ఉన్నవాడా అంటే ఆయన అతదజ్ఞః. ఆ పాచికల ఆట అనేది ఏమాత్రము ఈయనకి తెలిసిన విషయం కాదు, ఆయన అతదజ్ఞుడు, తాదృశ జ్ఞానం లేనిటువంటి వాడు ఆయన. లేకపోయినా కూడా ఆయన ఆ దివ్యమాన ఆడుతూ ఉన్నట్ట పాచికలను చేత్తో వేస్తూ ఎదురు ఆట వేస్తున్నాడు అన్నమాట. అంటే ప్రతి అవతల వాళ్ళ యొక్క ఏం ఆట ఆడతారు, నాతో సమానంగా మీరు ఆడగలరా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈయన పాచికలు వేస్తూ అవతల వాళ్ళకి పాచిక విసురుతూ ఆయన ఒక ప్రేరణ చేస్తున్నట్లుగా. సదీవ్యమాన ప్రతిదీవ్య చైనం, ఇది ఎవరికి విసురుతున్నాడు ఈయన అంటే ఎదురు పందెం వేయడం అంటాం కదా, అట్లా ఆ విధమైనటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఈ విధంగా ఆ ప్రక్రియ ఎవరికి చేస్తున్నాడంటే గాంధార రాజస్య సుతం మతాక్షం హిత్వా హి కర్ణం సుయోధనంచ. సుయోధనుడికి అలాగే కర్ణుడికి వీళ్ళందరికీ కూడా ఒక ఎదురుపందెం వేసి ఈయన ఆ పాచికలు ఇలా చేత్తోటి దివ్యమాన క్రీడిస్తూ వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నట్ట. సమాహ్వయద్దేవితుమాజమీఢః, వాళ్ళందరినీ పిలిచాడు ఆడడం కోసం, ఆ క్రీడ ఆడడం కోసం వీళ్ళందరినీ కూడా పిలిచాడు. ఆజమీఢః, ఆజమీఢః అనే పదం యుధిష్ఠిరుడిదే. అంటే అజమీఢ దేశం అనేటటువంటిది ఒకటి, ఆ దేశాధిపత్యం, ఆ దేశానికి అధిపుడుగా ఉన్నాడు కాబట్టి అజమీఢ ఆజమీఢ, ఆ దేశాధిపత్యం వల్ల ఆయన ఆజమీఢ అనే ఒక నామం ఉంది. అట్లాగే దురోదరాస్తత్ర సహస్రశోన్యే, చాలామంది అక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నా కూడా ఆయన వీళ్ళందరినీ పిలిచి, వీళ్ళందరూ సహస్రశః ఇతరులు కూడా చాలామంది ఉన్నారు ఇందులో ప్రావీణ్యాన్ని పొందినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా యుధిష్ఠరో యాన్ విషహేత జేతుం, వాళ్ళందరినీ జయించాలని ఉన్నా కూడా
వీళ్ళతోటి నేను ఆడడం ఏమిటి, వీళ్ళ జయం కాదు, వీళ్ళని జయించాలనేటువంటి ఆలోచన నాకు లేదు, వీళ్ళని జయించడం అనేది ఆయన సహించలేడు. ఎందుకంటే కేవలం ఆయన ఆడవలసినటువంటి క్రీడ ఎవరితోటి ఆడాలి, ఎవరితోటి ఈ జయాన్ని పొందాలి, ఎవరు నాతో సమానమైనటువంటి క్రీడ ఆడగలడు, వీళ్ళందరినీ వేల సంఖ్యలో వీళ్ళు క్రీడాకారులు ఉన్నా కూడా ఆ అక్షదీవ్యం అనేటువంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నా ఈయన మాత్రం వాళ్ళెవరిని కూడా పిలవడానికి సహించలేకపోయాడు, వాళ్ళెవరిని ఆయన ఒప్పుకోలేడు. ఆయన అంటే తద్వారా ఆ జయాన్ని ఈయన సహించడు. మరి ఎవరిని పిలవడం ద్వారా, ఎవరి చేతిలో జయాన్ని పొందడం ద్వారా ఈయనకి ఆ రకమైన ఉత్సాహం కలుగుతుంది, ఎవరిని జయిస్తే అది జయం అవుతుంది అనే అభిప్రాయం చెప్పడం కోసమని ఉత్సృజ్యతాన్ సౌబలమేవ చాయం, మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. ఎవ్వరూ ఇందులో క్రీడా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ విడిచి సౌబలమేవ చాయం సమాహ్వయత్తేన జితోక్షవత్యాం, అంటే శకుని పిలిచేట, నువ్వు వచ్చి నాతో ఆడాలని. ఎంతమంది ఉన్నా అందరినీ విడిచిపెట్టి కేవలం సౌబలుడు శకుని మాత్రమే ఈ క్రీడలో నువ్వు నాతో ఆడాలి. ఈ అక్షవత్యాం తేన జిత పరాజిత, అతను పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమైంది, అతని చేతిలో పరాజయాన్ని పొందాడు ఆయన. అంటే ఇంత స్థితి ఊహించాడా అంటే ఊహించలేడు. ఎందుకు ఊహించలేడంటే అతదజ్ఞ అని పూర్వం ఒక పదం వేశాం కదా, ఈ క్రీడలో ఆయనకి ఏమాత్రము అభినివేశం లేకపోవడం ఇందులో కారణం. కాబట్టి అభినివేశం లేని క్రీడలో ప్రవృత్తి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే దానివల్ల పరాజయాన్ని పొందడమే. కాబట్టి పూర్తిగా దాంట్లో అభినివేశం ఉండి ఏ క్రీడైనా మనం ఆడాలి అనేది ఒక సూచన దీంట్లో ఉన్నది. అనంతర శ్లోకము సదీవ్యమానః ప్రతిదేవనేన అక్షేషు నిత్యం పరాంముఖేషు సంరంభమాణో విజితః ప్రసహ్య తత్రాపరాధశకునేర్న కశ్చిత్. ఇదంతా బలరాముడు చెబుతూ ఉన్నాడు ఆయన సభాముఖంగా. సదీవ్యమానః, అతను ఆడుతూ ఉన్నాడు. ప్రతిదేవనం అంటే తిరిగి ఆడిస్తున్నాడు, ప్రతిదేవనం అంటే ఎదురాట వేస్తున్నాడు. ప్రతిదేవనేన అక్షేషు నిత్యం పరాంముఖేషు, ఆ ప్రతిదేవనం అంటే ఇక్కడ మనకి ప్రతిదేవనం ఎదురాట ఆడేవాడు ఎవరు వచ్చారు ఇక్కడ అంటే శకుని పిలిచాడు కదా ఆయన పూర్వం. శకుని పిలిచిన తర్వాత ఈయనకి అభిముఖంగా కూర్చుని ఆయన పాచిక వేస్తూ ఉన్నాడు, ప్రతిదేవనం చేస్తున్నాడు, అంటే తిరిగి ఆడుతూ ఉన్నాడు. ఆ ఆడడంలో అనుకున్న పాచికలన్నీ కూడా పరాంగుముఖములు అయిపోతున్నాయి. అంటే ఈయన అనుకున్న ముఖం ఒకటి, అది వెళ్ళే ముఖం మరొకటి. అంటే జయానికి సంబంధించిన ముఖము లేకుండా పరాంగుముఖం అంటే పరాజయ మూలమైనటువంటి ముఖం కలిగి ఉంటుందట ఆ అక్షం ఆ క్రీడలో అంతా కూడా. అంటే పాచిక వేసినప్పుడు అది ఈయనకి ఏమాత్రం అనుకూలం లేకుండా అది ప్రతికూలంలో పరిణమిస్తూ ఉన్నది. పరాంగుముఖేషు అక్షేషు నిత్యం పరాంగుముఖేషు సంరంభమాణో విజితః ప్రసహ్య. ఈ పరాంగుముఖంగా ఈ క్రీడ ఈ పాచికలన్నీ కూడా తిరగబడిపోతూ ఉన్నాయి. ఈ పరాంగుముఖములుగా ఎప్పుడైతే తిరగబడిపోతూ ఉన్నాయో చాలా సంరంభమాణ, విపరీతమైనటువంటి కోపావేశం అనేది ఈయన మనస్సులో ప్రవేశించింది. చాలా శరీరం అంతా ఊగిపోతూ ఉన్నది అతనికి. కానీ ఏం చేయగలుగుతాడు ఆయన, క్రీడలో కూర్చున్నాక ఏం చేయలేరు కదా. కాబట్టి సంరంభమాణో విజితః ప్రసహ్య, అంతటి కోపావేశాన్ని కూడా అణుచుకోవాలి. ప్రసహ్య ప్రకృష్టేన దుఃఖం సోఢ్వా. ప్రసహ్య అన్నదానికి అర్థము ఎంతో దుఃఖం ఉంది కానీ అంతటి దుఃఖాన్ని అణిచివేసుకున్నాడు ఆయన, సహిస్తూ ఉన్నట్ట. ఆ విధంగా సహించి పరాజయాన్ని పొందాడు. మరి ఇక్కడ ఈయన పరాజయం పొందడంలో ఎవరిది అపరాధమని అటువంటి అభిప్రాయం చెప్తున్నాడు ఆయన బలరాముడు. ఇది ఎవరి యొక్క అపరాధం కాదు, శకునిని మనం అందుకు నిందించాల్సిన అవసరం లేదు. శకునేహే అపరాధ నకశ్చిద్ అపరాధ, శకుని యొక్క అపరాధం ఏమాత్రము లేదయ్యా ఇందులో. ఇది కేవలం ఆయన యొక్క దోషమే. అతదజ్ఞుడై అతను పాచికలు ఆడడమే దీనికి ఆయన పరాజయం పొందడానికి మూలం తప్పితే శకుని వల్ల ఈయన అపరాధం ఏదో ఓడిపోయాడని, శకునిని ఇతను ఏదో ఓడిపోయేటట్టు చేసాడని కానీ ఈ రకమైన అభిప్రాయం కాదు. ఇందులో ఎవరిది అపరాధం అంటే శకుని యొక్క అపరాధం ఏమాత్రమూ లేదు అని కౌరవపక్షానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన బలరాముడు. అనంతరం తస్మాత్ ప్రణమ్యైవ వచోబ్రవీతు వైచిత్ర్య వీర్యం బహుసామయుక్తం తథా హి శక్యో ధృతరాష్ట్రపుత్రః స్వార్థే నియోక్తుం పురుషేణ తేన. మనం దూతని పంపిస్తున్నాము, పంపించే దూత ఎట్లా మాట్లాడాలి, సభాముఖంగా వాళ్ళందరూ ఉన్నప్పుడు, ఆ రాజులందరూ అక్కడ సభాముఖంగా కూర్చున్నప్పుడు
ఇతను ఏ రకంగా మాట్లాడాలి. అక్కడ సామభేద దండోపాయాల్లో సామ అనేది గుణం ప్రధానంగా ఆ ఉపాయాన్ని తీసుకుని మాత్రమే ఇతను మాట్లాడాలి తప్పితే ఇతర రకమైనటువంటి అంశాన్ని తీసుకుని కానీ భేదం కానీ దండం కానీ ఇతర భేదాలని అతను ఆశ్రయించి అక్కడ ఏమాత్రం మాట్లాడినా మొత్తము అక్కడ వెళ్ళినటువంటి ప్రయోజనం నిష్ఫలమవుతుంది అనే అభిప్రాయంతో సామప్రధానంగానే ఇతను సభాముఖంగా మాట్లాడాలి వెళ్ళే దూత. తస్మాత్ ప్రణమ్యైవ వచోబ్రవీతు వైచిత్ర వీర్యం బహుసామయుక్తం. అందువల్లనే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి దూత ధృతరాష్ట్రునికి వినయపూర్వకంగా నమస్కరించి మాత్రమే సామనీతియుక్తంగా బహుసామయుక్తం దాంతో కూడి మాట్లాడవలసి ఉంటుందట అని బలరాముడి అభిప్రాయాన్ని చెబుతున్నాడు సభాముఖంగా ఎలా మాట్లాడాలి వెళ్ళినవాడు దూత అని. తర్వాత అలా అయితేనే అతడు దుర్యోధనుని తన ప్రయోజన సిద్ధిలో నియోగించడం సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఇతనికి అనుకూలమైతే అనుకూలంగా ఇతను మాట్లాడగలిగితే వాళ్ళు ఇతను చెప్పేటువంటి మాట విని వీళ్ళకి అనుకూలంగా కొంత ప్రతిస్పందన ఉండవచ్చు. అలా ఇతన్ని మాట్లాడడంలో నియోగించాలి అంటే అతను తతపూర్వం ఇతని ప్రవృత్తి చాలా అనుకూలంగా ఉండాలి. ఇతని వినయ విధేతులు వాళ్ళకి నచ్చాలి. అనంతరం వీళ్ళు చెప్పే మాట అతనికి హితవవుతుంది. అదే ముఖంగా ఆ వసంత చెప్తూ వస్తున్నారు ఈ శ్లోకంలో. తస్మాత్ ప్రణమ్యైవ వచోబ్రవీతు వైచిత్ర వీర్యం బహుసామయుక్తం తథా హి శక్యో ధృతరాష్ట్రపుత్రః స్వార్థే నియోక్తుం పురుషేణ తేన. అనంతర శ్లోకం అయుద్ధమాకాంక్షత కౌరవాణాం సామ్నైవ దుర్యోధనమాహ్వయధ్వం సామ్నాజితోర్థ అర్థకరో భవేత యుద్ధేన యో భవితానేహ సోర్థః. అనంతరం ఈ శ్లోకార్థం ఇక్కడ కౌరవులు పాండవులు మధ్య యుద్ధం జరగకుండా ఉండాలి అనేది ఈ ప్రధానంగా ఈ శ్లోకంలో ఉండే తాత్పర్యం. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరగకుండా ఉండాలి అని కోరుకోవాలి. ఏ విధంగా మనం మధ్య సంధి మాత్రం వల్లనే యుద్ధం జరగకుండా ఆగుతుంది. సంధి ప్రయత్నం అలాగే సామోపాయంతో మాత్రమే దుర్యోధనుడిని మీరు ఆహ్వానం చేయండి. ఇతరత్ర ఏ రకంగా మీరు అతన్ని మీరు ఆహ్వానం చేసినా వేరే రకమైనటువంటి మీరు ఒక మార్గాన్ని మీరు అవలంబించినా అతను మీకు అనుకూలం కాడు. అంటే సంధి కుదరడం కష్టమవుతుంది. అది యుద్ధమే ప్రధానంగా అతను నిశ్చయాన్ని తీసుకోగలుగుతాడు. అప్పుడు అతను యుద్ధం చేయాలనేటువంటి నిశ్చయంలోనే ఉంటాడు ఆయన. కాబట్టి యుద్ధం చేయాలనేటువంటి నిశ్చయమైన మనస్సుని మనం మరలచి మనం ఉపాయంతో అతనికి మనం అనుకూలం చేసుకోవడం ద్వారా సంధి కుదుర్చుకోవడం ద్వారా మనకి యుద్ధం లేకుండా అనుకూలమవుతుంది. ఆ మార్గంలో సిద్ధించిన ప్రయోజనమే లాభదాయకమవుతుంది. తథా హి శక్య సామ్నోజితోర్థకరో భవేత. సామోపాయం చేత మాత్రమే సిద్ధించే ప్రయోజనం ఏముందో అది మనకి అర్థకరమవుతుంది. సామోపాయం తప్పితే ఇతర ఉపాయం వల్ల మనకి ప్రయోజనం సిద్ధించదు అని అభిప్రాయం చెప్తున్నారు. యుద్ధం వలన ఉభయపక్షాలకి నష్టమే. ఇరుపక్షాలకి నష్టం ఎట్లా చేకూరుతుంది అంటే రణంలోకి ప్రవేశించిన తర్వాత ఎవరి యొక్క పరాక్రమం వాళ్ళది. కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేటువంటి అభిప్రాయం చెప్పడానికి కష్టం. కాబట్టి ఇరుపక్షాలకి కలిగి నష్టమే మిగులుతుంది. తద్వారా కాబట్టి సామోపాయమే దీనికి యుక్తము అనేది ఆయన అభిప్రాయం. అది ప్రయోజనంకారి కాదు కదా. ఇరుపక్షాలు యుద్ధంలో నష్టాన్ని పొందడం అనేది ప్రయోజనం కాదు. మరి ఇక్కడ మన ప్రయోజనం ఏమిటి? సంధి చేసుకోవడం అనేది మనకి ప్రయోజనం. సంధి ఎలా కుదురుతుంది? అంత సంధి ఎలా చేసుకోగలుగుతామంటే సామోపాయం చేత మాత్రమే దుర్యోధనుడు మనకి లొంగుతాడు. కాబట్టి సామ అనేది ఆయనకి నమస్కార్యుడు. నిరంతరం వినయపూర్వకంగా ఆయన దగ్గర చేరి ఆయన దగ్గర మన అభిప్రాయాన్ని చెప్పడం ద్వారానే అది కొంత ప్రయోజనం చేకూరుతుంది. అది కూడా పూర్తి ప్రయోజనం చెప్పడానికి లేదు. ఆ సంధి కొంత ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు అనే అభిప్రాయాన్ని బలరాముడు చెప్తూ ఉన్నాడు ఆయన. అనంతరం వైశంపాయన ఉవాచ ఏవం బ్రువత్యేవ మధుప్రవీరే శిని ప్రవీర సహసోత్పపాత తచ్చాపి వాక్యం పరినింద్య తస్య సమాదదే వాక్యమిదం సమన్యుః. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండగా శినిప్రవీర ఆయన సాత్యకి ఏం చేశాడంటే ఒక్కసారిగా కూర్చున్నవాడు పైకి లేచేట ఆయన. ఏవం బ్రువత్యేవ మధుప్రవీరే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ మాటలన్నీ వినేసరికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఆయనకి. శినిప్రవీర అక్కడే కూర్చున్నాడు ఆయన. సహసా ఉత్పపాత ఒక్కసారి హఠాత్తుగా లేచి పైకి లేచాడు ఆయన. తచ్చాపి వాక్యం పరినింద్య తస్య. బలరామా నువ్వు మాట్లాడే మాట ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ వాక్యం అంతా నింద్యం. నువ్వు ఏమాత్రము
పాండవుల పక్షాన్ని మాట మాట్లాడటం లేదు. ఇదంతా కౌరవ పక్షంగానే నీ మాట ఉన్నది. కాబట్టి ఇది నిందావాక్యం, ఇది పరినింద్య వాక్యం. సమాదదే వాక్యమిదం సమన్యు. చాలా కోపాగ్రస్తుడై ఆయన ఒక మాట మాట్లాడడానికి ప్రారంభం చేసేట. సమాదదే వాక్యమిదం సమన్యు. అనంతరం శ్రీ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి బలదేవవాక్యే ద్వితీయోధ్యాయ. ఇదంతా బలరాముడి యొక్క మాటలు. ఇవన్నీ కూడా ఈ అధ్యాయం అంతా కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇందులో. అతఃపరం సాత్యకి ఈ మాటలన్నిటికీ కోపోద్రిక్తుడై అతని యొక్క భావాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం అంతా కూడా. సాత్యకిరువాచ యాదృశః పురుషస్యాత్మా తాదృశం సంప్రభాషతే యథా రూపోంతరాత్మా తే తథా రూపం ప్రభాషసే. యాదృశః పురుషస్య ఆత్మ. ఒక మనిషికి అంతరాత్మ ఎలా ఉంటే ఆ విధంగానే భాషణ ఉంటుంది. యాదృశః పురుషస్య అంతరాత్మ తాదృశం సంప్రభాషతే. అంటే మనస్సులో ఏ భావాన్నైతే అనుకుంటూ ఉంటాడో, హృదయంలో ఏ విషయాన్నైతే అతను తలుస్తూ ఉంటాడో ఆ అంశమే వాగ్రూపంలో బయటకు వస్తుంది తప్పితే వేరే రకంగా రాదది. దానికి శృతి ప్రమాణం కూడా ఒకటి ఉన్నది. దానికి శృతి ప్రమాణం ఏమిటి అంటే యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి. మనస్సులో మనం ఏ విషయాన్ని పూర్తిగా ధ్యానం చేస్తామో అది మంచవని చెడవని, అది ఆ ధ్యానం చేసే విషయమే మనకి వాగింద్రియం ద్వారా బయటికి వ్యక్తమవుతుంది తప్పితే మనస్సులో ధ్యానం కాని అంశం వాగింద్రియంలో ప్రతిఫలించదు. ఆ అంశాన్ని ఇక్కడ యాదృశః పురుషస్య ఆత్మ, పురుషుని యొక్క అంతఃకరణం ఏ విధంగా ఉంటుందో, ఎట్లాంటిదో ఆయన యొక్క వాగ్ద్వారా వచ్చేటువంటి మాట కూడా అలాగే ఉంటుంది. తాదృశం సంప్రభాషతే యథారూప అంతరాత్మా తే. నీ యొక్క అంతరాత్మ ఏ విధంగా ఉందో, యథారూపంగా ఉన్నదో ఆ విధంగానే తథారూపం సంప్రభాషసే. నువ్వు ఏ విధంగా నువ్వు మనసులో తలుచుకుంటూ ఉన్నావో, నీ హృదయంలో ఏ విధమైనటువంటి ధ్యానం చేస్తున్నావో, ఏ రూపాన్ని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఆ మాటే నీ వాగింద్రియంలో ప్రతిఫలిస్తూ ఉన్నది. అదే నా మాట మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. తథారూపం ప్రభాషసే. అనంతరం సంతి వై పురుషా శూరాః సంతి కా పురుషాస్తథా ఉభావేతౌ దృఢౌ పక్షౌ దృశ్యేతే పురుషాన్ ప్రతి. సాత్వికి ఇంకొక మాట చెబుతూ ఉన్నాడు ఆయన మరో శ్లోకంలో. సంతి వై పురుషాశూరాః. లోకంలో శూరులేనటువంటి పురుషులు అనేక మంది ఉన్నారు. అదే సమయంలో కాపురుషాః తథా కాపురుషాస్సంతి. కుత్సితమైనటువంటి పురుషులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇదొక 2 వర్గాలుగా విభాగం చేసి, ఒకళ్ళేమో కుత్సిత పురుష విభాగము, ఒకటేమో సత్వపురుష విభాగం. ఈ రకమైనటువంటి విభాగాలు లోకంలో మనం చూస్తూ ఉంటాం. కుత్సితమైనటువంటి పురుషులు కొంతమంది, సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటి పురుషులు కొంతమంది. ఈ విధంగా పురుషాశూరాః శూరులైనటువంటి పురుషులు, అలాగే కుత్సితమైన పురుషులు. ఇలా ఉభావేతౌ దృఢౌ పక్షౌ. 2 పక్షములు ఈ విధంగా కనిపిస్తూ దృఢంగా ఉన్నాయి కదా, కనిపిస్తూ ఉన్నాయి. పురుషుల్లో ఈ విధంగా, పురుషుల్లో 2 రకమైనటువంటి వారు ఈ విధంగా కనిపిస్తూనే ఉన్నారు మనకి. అనంతరం ఏకస్మిన్నేవ జాయేత కులే క్లీబ మహాబలౌ ఫలాఫలవతీ శాఖే యథా ఏకస్మిన్ వనస్పతౌ. దీనికి ఒక మంచి దృష్టాంతంతో ఒక శ్లోకాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఏకస్మిన్నేవ జాయతే కులే. ఒకే కులంలో అనేక మంది పుడుతున్నారు. అంటే ఉదాహరణకి ఇద్దరిని తీసుకుంటే, ఒక ఇద్దరు పుట్టారు అనుకోండి, ఒకడు క్లీబుడు, ఒకడు మహాబలుడు. అంటే ఒకడు ఏమీ సమర్థత లేనిటువంటి వాడు, ఒకడు మహాబలుడు పుడతాడు. అంటే ఏమాత్రం పోలిక ఉండదు. మొదటివాడేమో అతి పరాక్రమమైనటువంటి స్థితిలో ఉంటాడు, రెండోవాడు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉంటాడు. అంటే కనీసం సామీప్యం కూడా ఉండదన్నమాట. పూర్తి భిన్నమైనటువంటి ధర్మాలతోటి వీళ్ళ యొక్క ఉత్పత్తి ఉంటుంది. అలా సంతి వై పురుషాశూరాః సంతి కా పురుషాస్తథా ఉభావేతౌ దృఢౌ పక్షౌ దృశ్యేతే పురుషాన్ ప్రతి ఏకస్మిన్నేవ జాయతే కులే క్లీబ మహాబలౌ. ఇరువురు పుడుతూ ఉంటారట. అయితే అలాగే దానికి ఒక దృష్టాంతం చూపిస్తున్నారు. ఫలాఫలవతి శాఖే యథా ఏకస్మిన్ వనస్పతౌ. ఒక వనస్పతి ఉన్నది, మహావృక్షం ఉన్నది. మహావృక్షానికి ఒక కొమ్మంతా ఫలములు ఉన్నాయి,
ఒక్కొక్కమ్మ శూన్యంగా ఉంటుంది. ఫలాఫలవతి శాఖే, శాఖలు చాలా ఉన్నాయి. అన్ని శాఖలు ఫలములతో నిండి ఉండాలని లేదు. కొన్ని శాఖలు ఫలాలతో ఉన్నాయి, కొన్ని శాఖలు ఫలరహితములుగా ఉంటాయి. అదే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే బలరాముడు చెప్పినటువంటి వాక్యం మీద ఈయన యుద్ధం ప్రకటన చేస్తున్నాడు ఒక రకంగా. అంటే ఆయన చెప్పే ప్రతి మాట నింద్యమైన వాక్యమే. ఈ విధమైనటువంటి మాట అనేది అది దురాత్ముల యొక్క లక్షణము. ఆయన మాట్లాడే మాట అది విధేయం కాదు, నింద్యమే అనే అభిప్రాయాన్ని ప్రతి మాటలో ప్రతి పదంలో గుర్చి చూపిస్తున్నాడు ఆయన దృష్టాంతంతో సహా. అనంతరం నాభ్యసూయామి తే వాక్యం బ్రువతో లాంగలధ్వజః ఏతు శృణ్వంతి తే వాక్యం తానసూయామి మాధవ. ఓ మాధవ, నేను ఇతను మాట్లాడే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని నేను ఏమాత్రము నేను తప్పుపట్టడం లేదయ్యా. లాంగలధ్వజ అని ఒక సంబోధనం చేశాడు ఆయన. లాంగలధ్వజ అంటే దాన్ని నాగలనేటువంటి మోసేటువంటి వాడు. ఆయన ఆ సంబోధన చేయడంలో ఏమీ లక్షణం ఉంది అనేది కొంచెం వివరణ కూడా కింద రాశారు వారు. నీలకంఠీయం అనేటువంటి ఒక సంస్కృత వ్యాఖ్యానకారులు లాంగలధ్వజుడు అనేది మాత్రం చేత ఆయన యుక్తుడు కాదు, అంటే పూర్తిగా బుద్ధితోటి మాట్లాడేటువంటి అంశం లేదు అక్కడ. కేవలం మొరటు స్వభావం కదా అది. మొరటు స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఆలోచన ఉండదు. అంటే కేవలం యుక్తితోటి బుద్ధితోటి మనస్సుతోటి చెప్పాల్సినటువంటి మాట కేవలం చాలా తేలికగా కౌరవుల పక్షాన్ని మాట్లాడడం అనేది ఉంది చూసారా, ఇది బుద్ధిహీనతకి నిదర్శనం. ఇది ఒక బుద్ధితోటి జాగ్రత్తతోటి ఉన్నటువంటి వాడు ఇటువంటి మాట మాట్లాడకూడదు. కాబట్టి లాంగలధ్వజాన్ని సంబోధన చేయడంలో ఈ రకమైనటువంటి ఒక నిందా ప్రదర్శన చేస్తున్నాడు. నిందాగర్భంగా ఉన్నదట ఈ పదం లాంగలధ్వజ. తే వాక్యం బ్రువతః తే, నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు కదా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ మాటను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఏతు శృణ్వంతి తే వాక్యం, ఎవరైతే నీ వాక్యాన్ని వింటూ ఉంటున్నారో ఆ వినేవాళ్ళని మాత్రం నేను తప్పుపడుతున్నాను. ఎందుకంటే వినేవాళ్ళంతా కూడా మంచి సంపన్నులే కదా, జ్ఞానులే కదా. సభాముఖంగా కూర్చున్నటువంటి అనేక మంది మహాత్ములు ఉన్నారు. ఇంతమంది ఆ వాక్యాన్ని వింటున్నారు తప్పితే ఎందుకు తిరగబడి కనీసం అతన్ని ప్రశ్న వేయటంలే, నువ్వు చెప్పిన మాట తప్పు అని ఎందుకు అనటం లేదని అభిప్రాయం పాపం వీరిది, సాత్యకిది. అనంతరం కథం హి ధర్మరాజస్య దోషమల్పమపి బ్రువన్ లభతే పరిషన్మధ్యే వ్యాహృత్తుమకుతో భయః. ఎవడైనా సభలో కూర్చున్నప్పుడు వాడు చాలా నిర్భయుడిగా మాట్లాడుతున్నాడంటే ఎట్లా మాట్లాడుతున్నాడు? ధర్మరాజస్య అల్పదోషమపి బ్రువన్, అంటే చిన్న దోషాన్నైనా సరే, అదే ధర్మరాజుకు సంబంధించినటువంటి ఒక దోషాన్ని చెప్తున్నాడు అంటే అతను ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు అంటే అది నిర్భయుడైతే మాత్రమే చెప్పగలడు, ఇంకోటైతే చెప్పలేడుగా. ఇప్పుడు సభాముఖంగా ఒక వ్యక్తిని మనం మాట్లాడుతున్నాము అంటే, నిందిస్తున్నాము అంటే ఆ నింద ఎలాంటిది, ఆ నింద సరిగ్గా మనం చెప్పేటువంటి మాట అతన్ని మనం దూషిస్తున్న మాట నిజమేనా అనేటటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాము అంటే, సభా మధ్యలో మాట్లాడుతున్నాము అంటే అది ఏమాత్రము అంటే భయాన్ని కలగలేకుండా అకుతో భయ నిర్భయుడుగా మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని. అందులో ధర్మరాజుకి సంబంధించి మాట్లాడుతున్నాడు. చిన్న దోషాన్నైనా సరే, ఒక ఏ దోషము లేనటువంటి వాడికి ఒక దోషాన్ని ఆపాదించి దోషాన్ని చెప్పడం అనేది చాలా దోషం కదా. కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఈయన. అకుతో భయ, నిర్భయుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అది కథం, ఏ విధంగా సాధ్యమవుతుంది, అది ఏ విధంగా ఆయన అలా మాట్లాడగలుగుతున్నాడు అంటే నిర్భయత్వం అనేటువంటి ఒక లక్షణం. నిర్భయత్వం అంటే భయం లేకపోవడం అనేటటువంటి ఒక అంశం చేత, ఒక కారణం చేత ఆయన ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకు ఈయనకి నిర్భయత్వం ఉన్నది అంటే, సమూహూయ మహాత్మానం జితవంతోక్షకో విదాహ అనక్షజ్ఞం యథాశ్రద్ధం తేషు ధర్మజయః కుతః. ఆయన సమహూయ మహాత్మానం జితవంతః అక్షకోవిదాహ, మహాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు అక్షకోవిదాహ అతన్ని అందరూ జయించేశారట. అంటే యథాశ్రద్ధం అంటే దాని ఎందు ఆయనకి శ్రద్ధ ఏం లేదుగా. వాస్తవానికి ఈ క్రీడ ఆడంలో ఆయనకి శ్రద్ధే ఉన్నది, ఆయనకి ధర్మము ఉందే శ్రద్ధ.
అంటే ధర్మరాజు కాబట్టి ధర్మానుష్ఠానమునందే అతనికి శ్రద్ధ తప్పితే క్షత్రియ ధర్మం ఏదైతే ఉన్నదో క్షత్రియ ధర్మమునందే అతనికి శ్రద్ధ, అలాగే ధర్మ అనుష్ఠానమునందు శ్రద్ధ, ఇతర ముందు వాటికి శ్రద్ధ ఉండదుగా. ఆ విధంగా యథాశ్రద్ధం మహాత్మానం అనక్షజ్ఞం, ఆయనకి ఈ పాచికలాడడం తెలియదుగా. పాచికలాడడం తెలియనటువంటి వాడిని పిలిచి ఈ అక్షకోవిదులు వీళ్ళంతా బాగా జోదంలో ఆరితేరినటువంటి వాళ్ళంతా పండితులంతా కూడా వాళ్ళు జయించారు. వాళ్ళు అంటే ఇతను పాపం పరాజయాన్ని పొందాడు ఆయన. వాళ్ళంతా పిలిచి ఇతన్ని పరాజయం పాలు చేశారు. యథాశ్రం తేషు ధర్మజయ కుతః, అతనికి వాళ్ళంతా జయించారు కానీ ఇతనికి అంటే అక్కడ ధర్మజయం అంటే ధర్మ నిమిత్తమైన జయమా అంటే వాళ్ళు జయించడం కానీ అది ధర్మజయమా అంటే ధర్మజయం కాదు. అది ఎలా ధర్మజయం అవుతుంది? కుతో ధర్మజయ అంటే ధర్మజయం ధర్మ నిమిత్తముగా ఈ జయం ఏర్పడింది అని చెప్పడానికి లేదు. ధర్మ నిమిత్తమైన జయం కాదది. యది కుంతీ సుతంగేహే క్రీడంతం భ్రాతృభిః సహ అభిగమ్య జయేయుస్తే తత్తేషాం ధర్మతో భవేత్. సమహూయతు రాజానం క్షత్ర ధర్మరతం సదా నికృత్యాజితవంతస్తే కిన్ను తేషాం పరం శుభం కథం ప్రణిపతేచ్చాయం ఇహ కృత్వా పణం పరం. ఇది కుంతీసుతం గేహే క్రీడంతం భ్రాతృభిః సహ, వాళ్ళ అన్నగారితో సోదరులతో అందరితో కూడి ఒక గేహం అంటే ఇంట్లో ఆయన ఆడుతూ ఉంటే కుంతీసుతం అభిగమ్య అతన్ని వెళ్ళారట. వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి మాతోటి ఆడండి అని అడుగుతున్నారు. అంటే ఎలాగా ఆయన ఆడలేడు, అనభిజ్ఞుడు కదా, ఆయన అనక్షజ్ఞ అన్నాం కదా, అంటే ఆ పాచికలాడడం తెలియనటువంటి వాడు కాబట్టి. అభిగమ్య జయేయు, ఈ విధంగా వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ధర్మరాజు ఉన్న చోటుకి వెళ్ళి ఆ విధంగా వీళ్ళు పాచికలాడి అందరూ జయించి వస్తున్నారు ఆయన్ని. అంటే తద్వారా ఇతన్ని పాపం పరాజయాన్ని పొందాడు ఈయన అని చెప్పడం కోసం లోకంలో. తేషాం ధర్మతో భవేద్, వాడి యొక్క జయం ఏదైతే ఉందో అంటే అనక్షజ్ఞుడు కేవలం ఆ పాచికలాట తెలియనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఓడించి మేము ఈ క్రీడలో మేము జయించామని చెప్తే అది ధర్మం అవుతుందయ్యా. తేషాం ధర్మతో భవేత్. సముహూయతు రాజానం క్షత్రధర్మరతం సదా, ఈ విధంగా ఇతన్ని పిలిచి ఈ విధంగా పాపం వాళ్ళు అతన్ని ఓడించేసి వీళ్ళంతా జయిస్తూ ఉన్నారు. అది ధర్మం ఎట్లా అవుతుంది అని అభిప్రాయంతో చెప్తూ ఉన్నారు. ఆయన మరి దేని యందు ఆ క్రీడ యందు ఈయనకి ఆసక్తి లేదు. దేని యందు ఉంది అంటే క్షత్రధర్మరతం సదా, స్వధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మమునందే ఎల్లప్పుడూ ఆయనకి రతి, ఆనందం, ఉత్సాహం అక్కడే ఉంటుంది అతనికి. నికృత్య జితవంతస్తే, వీళ్ళంతా మరి వచ్చిన వాళ్ళంతా ఏ విధంగా ఇతన్ని జయించారు అంటే నికృత్య జితవంత, చాలా వంచారు అతన్ని. మొత్తము మోసం చేత, తెలియనటువంటి వాడు కాబట్టి మోసం చేత ఇత పరాజయాన్ని పొందింపజేసి ఇతన్ని జయించారు వాళ్ళంతా కూడా. కిన్ను తేషాం పరం శుభం, వాళ్ళకి శుభం ఎక్కడ కలుగుతుందయ్యా? అటువంటి వాళ్ళకి మోసం చేసి జయించిన వాళ్ళకి ఎప్పుడైనా శుభం కలుగుతుందా? లోకంలో ఎప్పుడూ అటువంటిది లేదు. కథం ప్రణిపతేచ్ఛాయం ఇహ కృత్వా పణం పరం. ఇక్కడికి ఈ శ్లోకంతో ఈరోజు సమాప్తి చేసుకుందాం. తదుపరి శ్లోకంతో పునః రేపు మళ్ళీ మనం ఈ అనంతర శ్లోకార్థాన్ని మనం వివరించుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.